నిన్న రాత్రి ఏమై ఉంటుంది? అటాక్ అని మాట్లాడుతుందేంటి? పొట్టకి నా మీద కోపం వచ్చింది సార్. గొడవ పడుతుంది. గొడవ? ఆకలి సార్. నా మీద ఎవరు అటాక్ చేశారు? నాకేం గుర్తు రావట్లేదే. ఏదో సరిగ్గా లేదనిపిస్తుంది. ఏం జరుగుండొచ్చు? డాక్టర్గా ప్రాణాలు కాపాడడం కర్తవ్యమని గొప్పగా చెప్తున్నావు. నా చెల్లెల జీవితం లెక్కకు రాలేదా? నిన్ను నువ్వే కాపాడుకోలేకపోయావు. నా చెల్లెల్ని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళావు? అడవిదారిలో వెళ్ళాం. తాత కనపడ్డారు. బాబు, అమ్మా, నాకొక ఉపకారం చేస్తారా? డెలివరీ చేసి వెనక్కొస్తూ దారి తప్పి చెరువు దారికి వెళ్ళాం. ఆ తర్వాత ఏమైంది? దొరుకుతుంది కాదు, దొరికింది సార్. నిధి, అది తినకూడదు. ఏ జాతో ఏంటో పండు దొరికింది, తిన్నాం. ఏది సరిగ్గా గుర్తు రావట్లేదు. ఏదో జరిగింది. ఏంటది? ఇంత జరిగిన పాపం ఇతను మాత్రం ఏ తప్పు చేయలేదు కదా? నిధికి ఏమైనా అయ్యుంటే? నిధి అడిగింది తప్పేం కాదు. ఎక్కడికెళ్ళింది నిధి? శాంతి, పాపా, నిధి, అమ్మా, నీకేం కాలేదు కదా? నిధి, అప్పటినుంచి నిన్ను చూడాలి చూడాలి అని అడుగుతూ ఉన్నా. ఎవరెంత చెప్పినా నా మనసుకి సమాధానం కనిపించలేదు. ఇప్పుడు నిన్ను చూశానుగా, అబ్బా, ప్రశాంతంగా ఉంది. నీకేం కాలేదుగా పాపా? నాకేమవుతుందో అని ఆలోచించి మళ్ళీ మళ్ళీ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఏమైంది నీకు? నాకున్నది ఒక హృదయం కాదు తల్లి, 2. అందులో ఒకటి కొట్టుకోవడం సరిగ్గా వినిపించకపోయినా నాకు ఊపిరాగిపోతుంది. శాంతి, నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. శాంతి, డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? నువ్వు ఏ కారణానికి టెన్షన్ పడకూడదని చెప్పారు కదా. నువ్విలా ఏడవకూడదు, బాధపడకూడదు. శంఖంలోంచి పోస్తేనే గాని తీర్థం కాదట. నిత్య, నువ్వు దీనికి గట్టిగా చెప్పాలి. అప్పుడే ఇది మాట వింటుంది. లేకపోతే నా మాటే వినట్లేదు, ఏదో పోగొట్టుకున్నట్టు ఆలోచిస్తుంది. ఇలా మీరందరూ నా కళ్ళ ముందుంటే నాకదే చాలు. అన్నీ సర్దుకుంటాయి.
కర్ణేడి తన్ని పిలవండి. అమ్మా అన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు, రండి మనం వెళ్దాం. సరే అయితే వెళ్దాం. చూడు, ఇంటికి వెళ్ళాక డాక్టర్ ఏమి మెడిసిన్స్ ఇచ్చారో అవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. బాగా రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే నీ మనవరాళ్ళకి నేనే చెప్పి మందులిస్తాను. సరే, ఇక వెళ్దామా? వెళ్ళడానికి అన్నీ రెడీనే. డాక్టర్తో మాట్లాడదాం. నువ్వు వచ్చి కార్లో కూర్చోవాలి అంతే. ఇప్పుడే కర్ణ సార్కి ఫోన్ చేసి సారీ చెప్పాలి. అయ్యో, ఫోన్ పనిచేయట్లేదు. ఏమైంది? పాపం, కర్ణ సార్ ఎక్కడికి వెళ్ళుంటారు? మీకు ముందే తెలుసు కదా ఈరోజు మంచిది కాదని. నిధిని తీసుకుని వెళ్ళి ఏం చేసావు నువ్వు? నువ్వు చేసిన 1000 మంచి పనుల కన్నా నువ్వు చేసిన ఒక్క తప్పే మా జీవితాలని తలకిందులుగా మార్చేసింది. మేము ఒకవేళ సరి అయిన టైంకి రాకపోయి ఉంటే ఈ మహానుభావుడికి అది కూడా తెలిసేది కాదు. కర్ణ, కర్ణ, నానా, ఏమైంది? ఎందుకింత డేలా పడిపోయినట్టున్నావు? ఎందుకు కర్ణ? నాకు కూడా చెప్పకూడదా? ఎన్నెన్నో అవమానాలు బాధలున్నా కూడా ఇలా ఎప్పుడూ కూర్చోలేదు నువ్వు. ఈ రోజు ఇంత బాధపడుతున్నావు, ఏమైంది?